If the sum of the first n terms of AP equal to 4n minus n square, what is the first term? That the S1. What is the sum of the first two terms? What is the second term? Similarly, find the third term and 10th term, the nth term. Given the sum of the first n terms of AP equal to వాడు ఇచ్చాడు n పదాల మొత్తానికి సూత్రం ఏమిచ్చినట్లయితే వాడు 4n మైనస్ n స్క్వేర్ అని చెప్పడం జరిగింది. అంటే Sn ఈక్వల్ టు n పదాల మొత్తం సూత్రము 4n మైనస్ n స్క్వేర్. S1 ఒక పదం మొత్తం ఎంత కనుక్కున్నట్లయితే n దగ్గర ఒకటి ఉంచినట్లయితే 4 into 1 ఈ సూత్రం 4 into 1 మైనస్ 1 స్క్వేర్. అంటే 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 4 into 1 4 కాబట్టి 4 minus 1 3. అంటే ఫస్ట్ పదము A1 వచ్చి 3. నౌ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ టర్మ్స్ కనుక్కుందాం. అంటే రెండు పదాల మొత్తం ఎంతో కనుక్కుందాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ లో n ఉండ అటు ప్రతిక్షేపించినట్లయితే 4 into 2 minus 2 square. 4 2s are 8, 2 square into 4, 8 minus 4 into 4. అంటే రెండు పదాల మొత్తము 4. ఇప్పుడు A2 అంటే రెండో పదం ఎలా కనుక్కుంటాము? ఈ రెండు పదాల మొత్తం నుంచి మొదటి పదాన్ని తీసేసినట్లయితే రెండో పదం తెలుస్తుంది. 4 minus 3 equal to 1. అంటే రెండో పదము 1 అవుతుంది. S3 మూడు పదాల మొత్తం ఎంత కనుక్కుంటాము? ఇక్కడ n ఉండగా తిరిగి ప్రతిక్షేపించినట్లయితే 4 into 3 3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం అదే గమనించినట్లయితే 4 into 3 minus 3 స్క్వేర్. 4 3 12 minus 9 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు 3. ఇప్పుడు A3 ఈక్వల్ టు S3 మైనస్ S2. మూడు పదాల మొత్తం నుంచి ఫస్ట్ రెండు పదాల మొత్తం తీసేసినట్లయితే మనకి మూడో పదం వస్తుంది. అది మూడు పదాల మొత్తం 3, ఫస్ట్ రెండు పదాల మొత్తం -1 కాబట్టి రెండో పదం 1 కాబట్టి -1 కాబట్టి -4 కాబట్టి 3 minus 4 -1 అవుతుంది. ఇప్పుడు S9 కనుక్కోమన్నాడు. 9 పదాల మొత్తము ఇక్కడ n ఉండి అక్కడ 9 ప్రతిక్షేపించేది 4 into 9 minus 9 square. 4 9s are 36, 9 9s are 81. -81 36 తీసేస్తే -40 అవుతుంది. S10 అంటే 10 పదాల మొత్తం కనుక్కోమన్నాడు. n ఉండి అక్కడ 10 ప్రతిక్షేపిస్తే 4 into 10 minus 10 square. 4 10s are 40, 10 square అంటే 100. -100 plus 40 వచ్చి -60. ఇప్పుడు A10 వచ్చేసేటప్పటికి S10 minus S9. పదవ పదం ఎంత అంటే మనం కనుక్కోవాలన్నట్లయితే 10 పదాల మొత్తం నుంచి 9 పదాల మొత్తం తీసేసి 10 పదాల మొత్తం నుంచి 9 పదాల మొత్తం తీసేసినట్లయితే మనకి పదవ పదం వస్తుంది. ఇక్కడ -60 minus of -45 minus of -45 -60 plus 45 -15. Also S of n equal to 4n minus n square. Sn minus 1 వచ్చేసి ప్రతి n లో నుంచి ఒకటి తీసేయాలి. ఇక్కడ n నుంచి ఒకటి n minus 1 వచ్చి 4 n minus 1 n minus 1 whole square. ఇది 4 into n 4n minus 4. ఇది n minus of n minus 1 whole square కాబట్టి a minus b whole square కాబట్టి a square అంటే n square, b square అంటే -1 ప్లస్ 2 into n 2n అవుతుంది. అయితే ఇక్కడ ఈ వచ్చినటువంటి n minus 1 whole square ని మైనస్ తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి n square వచ్చి ప్లస్ మైనస్ అవుతుంది. అట్లానే -1 స్క్వేర్ వచ్చి 2n వచ్చేది ప్లస్ పదం అవుతుంది. 1 వచ్చేది -1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి -n స్క్వేర్ 4n plus 2n 6n -4 -1 -5 అవుతుంది. n పదం వచ్చేటప్పటికి Sn minus 1 తీసేయాలి. అప్పుడు 4n minus 4n square minus of -n square plus 6n minus 5. ఇప్పుడు 4n minus n square, ఇది minus into minus plus n square, ఇది minus into plus minus 6n minus into minus plus 5 అవుతుంది. అప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అన్నట్లయితే -n square plus n square క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగులుతుంది 5 minus 2n మిగులుతుంది. ఇక్కడ 5, ఇక్కడ -6n 4n పోయినట్లయితే -2n, ఇక్కడ 5 ఈ -6n ప్లస్ 4n పోతే -2n మిగులుతుంది. 12th problem, find the sum of the first 40 positive integers divisible by 6. 6తో భాగించబడే మొదటి 40 సంఖ్యల మొత్తం ఎంత కనుక్కోమంటున్నాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 6తో భాగించబడేది 6 కాబట్టి 6, 12, 18 అండ్ సో ఆన్.
ఇక్కడ a ఈక్వల్ టు 6, d ఈక్వల్ టు కూడా 6 పెరుగుతుంది కాబట్టి మొత్తం ఎన్ని 40 వరకు. ఫస్ట్ 40 కనుక్కోవాలి, n ఈక్వల్ టు 40. ఇక్కడ మన సూత్రం a ఆఫ్ n ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ సూత్రం ప్రకారం a వచ్చేటప్పటికి 6 ప్లస్ n మైనస్ 1 అంటే 40 టైమ్స్ కాబట్టి 40 మైనస్ 1 39 ఇంటూ d. అప్పుడు ఎంత అవుతుంది? 6 ప్లస్ 36, 39 ఇంటూ 6 వచ్చి 234, 240 అవుతుంది. 40 యొక్క టర్మ్ వచ్చి 240 అవుతుంది. a40 వచ్చి 240 అవుతుంది. వీ నో దట్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్ సూత్రం ఏంటి? s ఆఫ్ n ఈక్వల్ టు n/2 a ప్లస్ n. ఎందుకంటే ఫస్ట్ పదము చివరి పదం తెలుసు. ఫస్ట్ పదం వచ్చేటప్పుడు 6, ఈ 40 పదం వచ్చేటప్పుడు 240. కాబట్టి n/2 అంటే 40/2 6 ప్లస్ a40. ఇక్కడ 40/2 6 ప్లస్ a4 అంటే 40 పదము 240. అప్పుడు 2 1 జా 2 20 జా 20 ఇంటూ 240 ఇంటూ 6 246, 2246 జా 4920. Sum of the first 40 positive integers which are divisible by 6 is 4920. 13th problem. Find the sum of the first 15 multiples of 8. అంటే 8తో గుణించబడేవి మొదటి 15 పదాలు మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 8 ఫస్ట్ 8తో గుణించబడేది 8 1 8, 8 2 16, 8 3 24, 8 6 32, ఇలాగా 15 సార్లు వచ్చి ఆ 15 పదాలు మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. హియర్ ఏ ఈక్వల్ టు 8, డి కూడా 8 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఒకటి పెరుగుద్ది కాబట్టి డి కూడా 8 అవుతుంది, ఎన్ వచ్చి 15 అవుతుంది. We know that the sum of the nth term of AP is S of n equal to n/2 bracket 2a plus n minus 1 into d కాబట్టి the sum of the 15 multiples of 8 వచ్చేటప్పటికి S15 equal to n15/2 2a plus n minus 1 అంటే 15 minus 1 అంటే ఇక్కడ వాస్తవంగా 15 కాబట్టి 15 minus 1 అంటే 14d, 2a plus 14d. 15 అంటే ఇక్కడ రెండింటి నుంచి 2 తోటి పైన క్యాన్సిల్ చేసినట్లయితే 2 1 జా 2 2 జా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 2 1 జా 2 7 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ 15 మిగులుతుంది, ఇక్కడ a ప్లస్ 7d మిగులుతుంది. 15 a అంటే 8, 7 d అంటే 8. 15 ఇంటూ 8 ప్లస్ 7 8 జా 56. అప్పుడు ఈ యొక్క 7 8 ఇక్కడ ఒక 8 మొత్తము 8 8 జా అవుతుంది. 15 ఇంటూ 8 ఇక్కడ 7 8 జా అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ 7 8 ఇక్కడ ఒక 8 8 8 తీసుకోవచ్చు. 8 8 జా 64. 64 ఇంటూ 15 వచ్చేటప్పటికి 960. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 960. 14th problem. Find the sum of the odd numbers between 0 to 50. 0 నుంచి 50 లోపల ఉన్నటువంటి బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుందో కనుక్కొని చెప్పాలి. అంటే 0 దగ్గర నుంచి వచ్చేటటువంటి 50 లోపల వచ్చే మొత్తం బేసి సంఖ్యలను కూడి చెప్పాలి. ది ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 to 50 ఈక్వల్ టు స్టార్టింగ్ ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 కాబట్టి 1 3 5 7, లాస్ట్ ఆడ్ నెంబర్ వచ్చి 49. ఇవన్నీ కూడా కామన్ డిఫరెన్స్ 3 - 2 1 5 - 3 2 7 - 5 2 కామన్ ఉంది కాబట్టి ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నట్టే. ఇక్కడ హియర్ ది ఫస్ట్ టర్మ్ ఏ వచ్చి 1, కామన్ డిఫరెన్స్ వచ్చి 2. లెట్ ది nth టర్మ్ ఆఫ్ 49 అనేది ఎన్నో పదం చూసినట్లయితే a ప్లస్ n - 1 ఇంటూ d ఈక్వల్ టు 49. ఈ 49 అనేది ఎన్నో పదం a1 n - 1 ఇంటూ d ఈక్వల్ టు 49. ఈ 1 ఇటు పక్క తీసుకొచ్చినట్లయితే 49 - 1 అవుతుంది, 1 తీసేస్తే 48 అవుతుంది. n - 2 ఈక్వల్ టు 48, n - 1 ఈక్వల్ టు 48/2 అంటే 24. ఈ 24 ఈ -1 ఇస్తే +1 అవుతుంది. 24 ఒకటికి యాడ్ చేస్తే 25. నౌ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 25 టైమ్స్ అంటే మొత్తం 25 పదాలు ఉన్నాయి అన్నమాట ఈ సిరీస్ లో. ఇది 49 అనేది 25వ పదం. S25 ఈక్వల్ టు S ఆఫ్ n ఈక్వల్ టు n/2 బ్రాకెట్ a ప్లస్ n. ఇక్కడ ఫస్ట్ పదం తెలుసు మనకి, ఒకటి చివరి పదం కూడా తెలుసు కాబట్టి n అంటే 25/2 1 ప్లస్ l అంటే లాస్ట్ పదం 49. అప్పుడు ఇక్కడ 25 ఇక్కడ వచ్చేటప్పటికి 49 + 1 వచ్చి 50 అవుతుంది.
50లో సగం 25 అవుతుంది. 25 625 అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ లో 1 నుంచి 49 వరకు వచ్చే బేస్ సంఖ్యల మొత్తాన్ని కూడినట్లయితే మనకి 625 వస్తుంది. 15th problem. A contract on constructing the job specification, a penalty for a delay of the completion of beyond certain date of follows 200 for the first day, 250 for the second day, 300 for the third day. The penalty for the each day successively day being 50 more than for the preceding day. How much money the contractor have with the penalty it was delayed by the 30 days. ఏదైనా ఒక ఉద్యోగి ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయకపోతే ఫస్ట్ 200 రూపాయల పెనాల్టీ పడుతుంది ఫస్ట్ డేకి. తర్వాత అయితే 250 సెకండ్ డేకి పడుతుంది. థర్డ్ డేకి వచ్చి 300 పడుతుంది. అంటే స్టార్టింగ్ 200 అక్కడి నుంచి 50 ప్రతి ఒక్క పెనాల్టీ పెరుగుతుంది. ఈ విధంగా 30 రోజులకి పెనాల్టీ చేస్తే ఎంత వస్తుందో కనుక్కోమంటున్నాడు. సిన్స్ ది పెనాల్టీ ఆఫ్ ఈచ్ అకార్డింగ్ ఈజ్ 50, అంటే 200కి 250కి 250కి 300కి 300కి 350కి 50 వేరియేషన్ వస్తుంది. ది అమౌంట్ ఆఫ్ పెనాల్టీ డిఫరెన్స్ కేస్ ఆఫ్ ఏపీ ఫస్ట్ టర్మ్ వచ్చి ఏపీ, అంటే దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ 200, ది కామన్ డిఫరెన్స్ 50. వీ హ్యావ్ డిఫైన్డ్ హౌ మచ్ డస్ బిలో 30 days కాస్ట్ ఫర్ ది కాంట్రాక్టర్. ఇన్ ది వాట్స్ వీ మస్ట్ ఫైండ్ ది ఫస్ట్ 30 times ఆఫ్ ది ఏపీ. రిక్వైర్డ్ సమ్ వచ్చేటప్పుడు మనకి 30 days ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు n/2 2a + n - 1 × d ప్రకారం మనం కనుక్కున్నట్లయితే n అంటే 30 days, 30/2, 2a అంటే 200 ప్లస్ n - అంటే 30 రోజులు కాబట్టి 30 - 1 × d అంటే కామన్ డిఫరెన్స్ 50. అప్పుడు 15 × 30 15, 200 400. ఇక్కడ 30 - 1 అంటే 29 × 50. అప్పుడు 15 × 400, 29 50 1450. ఇప్పుడు 15 ఈ రెండు యాడ్ చేసినట్లయితే 1850. 15 × 1850 వచ్చేసేటప్పటికి 27,750 రూపీస్ అవుతుంది అనమాట. అంటే 30 days కనుక ఈ విధంగా రాకపోయినట్లయితే ఆ కాంట్రాక్ట్ క్లాస్ 27,750 రూపీస్ అవుతుంది.
17th problem. In a school, students have taught a planting tree in the around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. అంటే ఒక పాఠశాలలోని విద్యార్థులు వాళ్ళు ఎన్నో తరగతి చదువుతుంటే అన్ని మొక్కలు ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని మొక్కలు నాటాలని ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్, ఏ సెక్షన్ ఫర్ 1 will be 1 tree, a section of second class will be 2 plants, 2 trees, and till class 12 there are 3 sections of each. ప్రతి దాంట్లో 3 సెక్షన్ ఉన్నాయి. How many trees will be planted by the students? ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యా సంస్థలో ప్రతి క్లాసులో 3 సెక్షన్లు ఉన్నాయి. 1వ తరగతి వాళ్ళు అయితే సెక్షన్ 1వ తరగతి కాబట్టి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క మొక్క నాటుతారు. అయితే 2వ తరగతి వాళ్ళు అయితే ప్రతి సెక్షన్ 2 మొక్కలు నాటాలి. ఈ విధంగా 12 సెక్షన్ వచ్చేటికి ఎన్ని మొక్కలు నాటితే అడుగుతున్నారు. There are the 3 sections in each class. So according to the condition, ఫస్ట్ క్లాస్ ది 3 సెక్షన్స్, వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ కి ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక్క మొక్క నాటాలి. 3 సెక్షన్ 3 మొక్కలు నాటారు. సెకండ్ క్లాస్కి వచ్చేది 2 మొక్కలు నాటారు. 3 సెక్షన్లు కాబట్టి 3 రోజులు 6 మొక్కలు నాటుతారు. థర్డ్కి వచ్చేటప్పటికి 3 సెక్షన్లు, ఒక్కొక్క థర్డ్ క్లాస్ కాబట్టి 3 ప్లాంట్లు నాటాలి. 3 3 9 నాటుతారు. ఈ విధంగా కంటిన్యూషన్ చేసుకుంటే 10th క్లాస్ లాస్ట్ 12th క్లాస్ వచ్చేటప్పటికి మొత్తము వాళ్ళు 12 into 3 12 మొక్కలు నాటాలి. ఒక్కొక్క సెక్షన్ లో 3 సెక్షన్లు కాబట్టి 3 12 36 మొక్కలు నాటాలి. ది నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై ది స్టూడెంట్ బై ది క్లాస్ ప్రకారం చూసిన ఫస్ట్ క్లాస్ వాళ్ళు 3, తర్వాత 6, తర్వాత 9, ఇక లాస్ట్ పెద్ద క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేప్పుడు 36 ప్లాంట్స్ నాటుతారు. ఇక్కడ ఏ వచ్చి 3, డి వచ్చి కూడా ప్రతిసారి 3 3 పెరుగుతుంది. 3 6 9, ఎన్ వచ్చి మొత్తం 12 క్లాసులు కాబట్టి ఎన్ 12 అవుతుంది. లాస్ట్ రోలో మొక్క వచ్చేటప్పుడు 12th క్లాస్ 36 కాబట్టి ఇక్కడ ఎల్ తెలుసు. మొత్తం ఎన్ని మొక్కలు అన్నట్లయితే వీ నో దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 ఏ ప్లస్ ఎల్. ఈ సూత్రం ఉపయోగించుకున్నాం. ఇక్కడ ఎన్ అంటే 12/2, ఏ అంటే 3, ఎల్ అంటే 36. 3 36 ఊరితే 39, 2 1 2 6 6 into 39 వచ్చి 243. హెన్స్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై ది స్టూడెంట్స్ వచ్చేటప్పటికి మొత్తం అన్ని సెక్షన్లు కలిపేసి అన్ని క్లాసులు కలిపి 234 ఆ విద్యా సంస్థలో మొక్కలు నాటడం అయితే జరిగింది. 18th problem. A spiral is made up a successive semicircle with the center alternating at the A and B, starting with the contact A of radial 0.5, 1 cm, 1.5 cm, 2 cm as shown in the figure 5.4. What is the total length of such as a spiral? ఇక్కడ ఈ విధంగా తీగ రౌండ్ గా చుట్టబడింది. దీని యొక్క రేడియస్ ఇచ్చారు. ఫస్ట్ అయితే 0.5 cm, తర్వాత వచ్చి 1 cm. ఈ విధంగా స్క్వేర్ ఉంది. ఈ తీగను మొత్తాన్ని మనం సాగదించి ఒక పొడుగాటి తీగగా చేసినట్లయితే దాని యొక్క టోటల్ పొడుగంతా కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ సెమీ సర్కిల్ ఇన్ డ్రా ఏ సెంటర్ A2 రేడియస్ ఈక్వల్ టు 0.5 cm. దీని యొక్క రేడియస్ వచ్చేటప్పటికి 0.5 cm. దీని యొక్క ఇక్కడ నుంచి ఈ బిందువుకున్న దూరం 0.5 cm. ఇట్ ఈస్ ది సెమీ సర్కంఫరెన్స్ ఆఫ్ πr1. అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుపక్కల సూత్రము పూర్తి సర్కిల్ అయితే 2πr సగం కాబట్టి πr1. ఫస్ట్ సర్కిల్ కాబట్టి πr1 ఈక్వల్ టు π అంటే 22/7 into 0.5, 22/7 into 0.5 1/2, 2 1 2 11 11/7. సెకండ్ సెమీ సర్కిల్ అంటే రెండో తీసుకున్నట్లయితే దీని యొక్క రేడియస్ 1 cm. ఇట్స్ సెమీ సర్కిల్ πr2 అవుతుంది. అంటే π అంటే 22/2, 2 7 22/7, r2 అంటే రెండో దాని యొక్క రేడియస్. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు 22/7 ఇంటూ ఇక్కడ మామూలుగా r వచ్చి 1 కాబట్టి 22/7 వస్తుంది. ది థర్డ్ సెమీ సర్కిల్ డ్రా విత్ ఏ సెంటర్ 1.5 cm. మనం గమనించినట్లయితే πr3 అవుతుంది. π అంటే 22/7, r వచ్చి 1.5, 22/7 into 3/2
ఇక్కడ మనం 2 1 జా 2 11 జా 11 3 జా 33/7 అండ్ సో ఆన్. డిఫరెంట్ బిట్వీన్ ది సెకండ్ అండ్ ఫస్ట్ సెమీ సర్కిల్ వచ్చేటప్పటికి ఫస్ట్ సెమీ సర్కిల్ కి తర్వాత సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కి తేడా గమనించినట్లయితే 22/7 - 11/7 11/7. అట్లానే మూడో దానికి రెండో దానికి గమనించినట్లయితే 3/7 - 22/7 11/7 వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 11/7. ఇక్కడ ఏ ఈక్వల్ టు 11/7, డి ఈక్వల్ 11/7. మొత్తం ఇలాంటి హాఫ్ సెమీ సర్కిల్ 13 ఉన్నాయి కాబట్టి ఈ 13 మొత్తం కనుక్కోవాలన్నట్లు మన సూత్రం ఏంటన్నట్లయితే ఏపీలో we know that the sum of nth term of AP equal to SFN equal to n/2 2a plus n minus 1 తీసుకున్నట్లయితే ఇక్కడ మనం 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 30 n వచ్చి 13/2 2a 2 into a అంటే 11/2 n minus 1 అంటే 12 మొత్తం 13 కాబట్టి 13 - 1 d అంటే 11/7. 13/2 2 11 జా 22/7. ఇక్కడ 13లో 1 తీసేస్తే 12 into 11 132/7. 13/2 డినామినేటర్స్ సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి 22 + 132 154 అవుతుంది. ఇక్కడ 7తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 7 22 జా 154 అవుతుంది. అప్పుడు 13 into 22/2 అవుతుంది. 2 1 జా 2 11 జా 13 into 11 వచ్చేటప్పటికి 143. టోటల్ వైర్ వచ్చేటప్పటికి 143 సెంటీమీటర్ పొడవు కలిగి ఉంటుంది. ఆ సెమీ సర్కిల్ మొత్తం వైర్ని ఒక పొడగాటి వైర్గా లాగినట్లయితే 143 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. 19th problem. 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 90 in the next row, 18 in the row next. It will be on the figure 5.5. In how many rows are 20 logs placed and how many logs are in the top row? ఈ విధంగా కింద దాంట్లో 20 మొద్దులు, తర్వాత దాని మీద 19, తర్వాత 18 ఈ విధంగా చెక్క దొంగలను పేర్చుకుంటూ వచ్చినట్లయితే మొత్తం ఎన్ని వరుసలు పేర్చారు, పై దాంట్లో ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. అకార్డింగ్ టు ది ప్రాబ్లం 200 logs are stacked in the row. మొత్తం 200 లాగులు ఉన్నాయి. దేర్ ఆర్ 20 logs in the first row. కింద దానికి 20 ఉన్నాయి. లెస్ దాన్ రో ఇన్ 1, తర్వాత దానికి ఒకటి తగ్గింది 19 ఉంది. దెన్ ది నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద ప్రిసీడింగ్ రో వాజ్ వచ్చేటప్పటికి 20 - 1 19 అవుతుంది. అక్కడంటే ఏమవుతుంది, ఇక్కడికి 20 ఇక్కడ వచ్చి 19 కాబట్టి డి వచ్చి 1 అవుతుంది, ఏ వచ్చి 20 అవుతుంది. మొత్తం లాగులు వచ్చేటప్పటికి ముద్దులు 200 అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ఎన్ లాగ్ వచ్చి మొత్తం ఏపీ వచ్చి మొత్తం ముద్దులు లాగ్స్ 200. ఈ లెక్కలు మనం ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఈ 200 ముద్దులు ఎలా పేర్చామంటే ఎన్ కనుక్కోవాలి. మొత్తం ఎన్ని వరుసలు n/2 2a + n - 1 d = 100 ఈ సూత్రం ప్రకారం మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయో కనుక్కుంటాం. ఈ n/2 2a, n అంటే మనకు తెలియదు కాబట్టి n/2 2a అంటే ఫస్ట్ వరుస 21 అడుగున 2a, n - 1 అంటే n మనకు తెలియదు, d వచ్చి ప్రతిసారి ఒక్కొక్క ముద్దు తగ్గుతూ ఉంది, పైకి పోయేకుంది అంటే 20 పైన 19 18 కాబట్టి d వచ్చి -1. ఈ మొత్తం కలిపి 200కు సమానము. n/2 2 into 20 n - 1 into -1 = 200. ఇక్కడ n/2 220 = 40 -1 into n - n మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. అప్పుడు ఇక్కడ n ఈ 2ని ఇటు పక్కకి తీసుకెళ్తే 2 into 200 400 అవుతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది 40 + 1 41 మైనస్ n మిగులుతుంది. ఈ బ్రాకెట్ ఇక్కడేమో చివరి n, ఇక్కడేమో 41 + 40 + 1 41 మైనస్ n ఉంటుంది. ఈ 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 into 200 400 అవుతుంది. అప్పుడు ఇది 41n - n² = 400. దీన్ని రెండు అవతల పక్కకి తీసుకెళ్ళి రాసుకున్నట్లయితే n², ఈ 41n అవతల పోతే -41n + 400 = 0. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే n - 25 n - 16
ఫ్యాక్టర్స్ గా వస్తాయి. n ఈక్వల్ 25 ఆర్ n ఈక్వల్ టు 16 అవుతుంది. n ఈక్వల్ 25 ది నెంబర్ ఆఫ్ లాగ్స్ 25 టు రో ఈజ్ ఈక్వల్ టు 24 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ ఏ వచ్చి 20 డి వచ్చేవాడు కాబట్టి ఏ 24 వచ్చేటప్పటికి ఏ ప్లస్ 24 ప్లస్ డి. ఏ అంటే 20 24 డి అంటే -1 కాబట్టి 24 ఇంటూ -1 అవుతుంది. 20 ఇంటూ -4 20 - 24 వచ్చి -4 అవుతుంది. క్లియర్ దిట్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. -4 వరుసలు అనేవి ఉండవు. అట్లా n ఈక్వల్ 60 తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది? ది లాగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 16 rows, నెంబర్ ఆఫ్ లాగ్స్ టాప్ రో, ది నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ 16th row. 16th row వచ్చేటప్పటికి ఏ వచ్చి 20 డి వచ్చేటప్పటికి -1 తీసుకున్నట్లయితే 16th row వచ్చేటప్పటికి 16th టర్మ్ ఆఫ్ ఏపీ వచ్చేటప్పటికి ఏ 20 డి -1 కాబట్టి ఏ ప్లస్ 15 కాబట్టి 16th టర్మ్ ఏ అంటే 20 15 ఇంటూ -1 డి అంటే -1 కాబట్టి 15 ఇంటూ -1 20 -15 ఇంటూ 5. హెన్స్ ది నెంబర్ ఆఫ్ 16 అండ్ దేర్ ఆర్ 5 లాగ్స్ ఇన్ ద టాప్ రో. అంటే లాస్ట్ దాంట్లో 5 ముద్దులు మాత్రమే చెక్క దండులో ఉంటాయి. 20th problem and the last problem of this chapter. In a posted race, a bucket placed at the starting point, which is in 5 meters from the first potato, and the other potatoes are placed 3 meters apart in the straight line. There are the 10 potatoes are in the line given in the picture. A complete start from the bucket. A competitor start from the bucket, pick up the nearest potato, runs back with the drops into the bucket. They run back to the pick up into the next potatoes, run back into the drop into the. అంటే ఇక్కడ ఈ లెక్కలో ఇక్కడ ఒక బకెట్ ఉంది. ఫస్ట్ పొటాటో 5 మీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి 3 మీటర్ల దూరంలో పొటాటోస్ ఉండబడ్డాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దీంట్లో పొటాటో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రెండో పొటాటో తీసుకు ఇక్కడికి వేసి ఇలా మొత్తము ఎన్ని పొటాటోస్ ఉన్నాయంటే అన్ని పొటాటోస్ చేసినట్లయితే అతను మొత్తం ఎంత పరిగెత్తాడో మనం కనుక్కోవాలి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ పొటాటోకి అతను 5 మీటర్స్ 10 మీటర్లు పరిగెత్తాడు. అదే సెకండ్ పొటాటోకి వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఇన్ మీటర్స్ బై 0 కంప్లీట్ 2 into 5 plus 2 into 5 plus 3. Given that the pick up the first potato, second potato, third potato, and the fourth potato. The distance between them are run by the complete area. First the 2 into 5 10 meters పరిగెత్తారు. రెండో దానికి 2 into 5 plus 3 meters పరిగెత్తారు. అంటే ఒకసారి 8 meters అప్వర్డ్ డౌన్వర్డ్ 8 meters అట్లా 2 సార్లు కాబట్టి 2 into 8. మూడో పొటాటోకి వచ్చేటప్పటికి 5 + 3 + 3 11 మీటర్లు 2 సార్లు తిరగాలి. ఈ విధంగా మొత్తం చేయాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చి ఫస్ట్ పొటాటోకి 10 మీటర్స్, సెకండ్ పొటాటోకి వచ్చి 16 మీటర్స్, థర్డ్ పొటాటోకి వచ్చి 22 మీటర్స్, ఫోర్త్ పొటాటోకి 28 మీటర్స్ వచ్చింది. వచ్చి దిస్ ఈజ్ అన్ ఏపీ. A equal to 10, D equal to 16 minus 10, 6 అవుతుంది. ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ ఏపీ వచ్చి S of n equal to n/2 2a plus n minus 1 D ప్రకారం ఇక్కడ 10 పొటాటోలు కాబట్టి 10 n అంటే 10/2 2 ఇంటూ a అంటే 10 ప్లస్ n మైనస్ n అంటే కూడా 10 కాబట్టి 10 - 1 ఇంటూ d. 2 1 జా 2 5 జా 5 2 10 జా 20 10 - 1 అంటే 9 9 6 are 54. 5 into 54 plus 20 74 574 370 meter. The total distance of the competitor was then 370 meters. మొత్తం మీద అతను అన్ని పొటాటోలు తీసుకొచ్చి ఆ బకెట్ వేయడానికి టోటల్గా 370 మీటర్లు అతను నడవటం కానీ పరిగెత్తడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.